నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు డాక్టర్ శంకర్ అనంత ఈరోజు మీకు లేఖా రచన అనేటటువంటి పాఠ్యాంశం గురించి చర్చించడం జరుగుతుంది. లేఖలు అనేటటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటిదే. వీటిని జాబు, ఉత్తరాలు అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. లేఖా రచన అనేటటువంటి ప్రక్రియ చాలా ప్రాచీన కాలం నుంచే తెలుగు సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే రామాయణ, భారత ఇతిహాస కాలం నుంచే తెలుగు సాహిత్యంలో లేఖలు అనేటటువంటి విషయము మనకు వాటి యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక మనకు శాతవాహనుల కాలంలో చూసినట్లయితే సుప్రసిద్ధ మేధావి, శాతవాహనులలో గొప్పవాడైనటువంటి రాజు ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లేఖలు సురులేఖ అనేటటువంటి పేరుతో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఆ లేఖలే తెలుగు సాహిత్యంలో మనకు మొట్టమొదటి లేఖలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆచార్య నాగార్జునుడు శాతవాహనంలో ఉండేటటువంటి రాజైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి సుహృల్లేఖ అనేటటువంటి పేరుతో రాసినటువంటి లేఖలు తెలుగులో మొట్టమొదటి లేఖలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం కావ్యంలో కూడా లేఖా రచన అనేటటువంటిది ఉంది. అదేవిధంగా మనకు లేఖ అనేటటువంటి మాటతో పాటు జాబు, ఉత్తరము అనేటటువంటి మాటలు కూడా తెలుగునాట వాడకంలో ఉన్నాయి. ఇక ఉత్తరాలను పూర్వకాలంలో తాళపత్రాలు అనేటటువంటి పేరుతో గార్జర పత్రాల మీద రచించేటటువంటి వారు. ఇక ఉత్తరాలను బట్వాడా చేసేందుకు ప్రముఖమైనటువంటి యంత్రాంగం కూడా రాజ్య వ్యవస్థలో ఏర్పడి ఉండేది. ఉత్తరాలను అందించేటటువంటి వారిని వార్తాహరులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా ఈ ఉత్తరాలు అనేటటువంటి ఈ వ్యవస్థ ఏదైతే తపాలా వ్యవస్థ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ పాలనా కాలంలోనే దీని యొక్క రవాణా వ్యవస్థ అనేటటువంటిది బలపడింది. ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలకులు ప్రత్యేకమైనటువంటి రీతిలో తపాలా వ్యవస్థ అనేటటువంటి పేరుతో రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇక మనకు తెలుగునాట లేదా దేశం మొత్తం కూడా ఆనాడు సంస్థానాలు పరిపాలించేటటువంటి కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించేటటువంటి నిజాం రాజుల యొక్క కాలంలో కూడా తపాలా వ్యవస్థ తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణలో గ్రామాలలో తపాలా కార్యాలయాలను టప్పాఖానాలు అనేటటువంటి పేరుతో పిలిచేటటువంటి వారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క తపాలా కార్యాలయాలను టప్పాఖానాలు అనేటటువంటి పేరుతో పిలిచేవారు. రమారమి 25 సంవత్సరాల క్రితమే దేశంలో ఈనాటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఉండేటటువంటి టెలిఫోన్లు కానీ ఏదైతే ఈమెయిల్స్ కానీ మొదలైనటువంటి సమాచార సాంకేతిక వ్యవస్థ ఆనాడు లేదు. అటువంటి సందర్భంలో ఈ యొక్క ఉత్తరాలు లేదా టెలిగ్రాఫ్ వ్యవస్థ అనేటటువంటిది టెలిగ్రామ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ప్రబలంగా బలపడింది అనేటటువంటి విషయము అది బ్రిటిష్ పరిపాలన కాలంలో ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆ తర్వాత నిజాం రాజుల పరిపాలన కాలంలో తెలుగునాట ముందుకు వెళ్ళింది అనేటటువంటి విషయము చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఇక అన్ని వయసుల వారు ఏదో ఒక సందర్భాలలో ఉత్తరాలు రచించడము అనేటటువంటిది చాలా తప్పనిసరిగా కనబడుతూ ఉంటుంది. ఈ లేఖలు అనేటటువంటివి ఆత్మీయమైనటువంటి లేఖలు, వ్యవహార లేఖలు, వ్యక్తిగత లేఖలు, సామాజిక లేఖలు, ఇట్లా ఏదో ఒక లేఖను ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో లేఖలు రాయాల్సినటువంటి సందర్భము ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. అంటే తమ యొక్క జీవిత అవసరాలలో భాగంగా లేఖలు రాయాల్సినటువంటి అవసరము తప్పకుండా వస్తుంది అనేటటువంటి మాటను చెప్పుకోవచ్చు. ఇక లేఖలలో రకాలను గనక చూసినట్లయితే లేఖలలో ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 3వ రకాన్ని కూడా సాంకేతిక స్థాయిగా పేర్కొనవచ్చు. అది ఈనాడు కనబడుతూ ఉన్నటువంటి ఈమెయిలు. ఇక తొలి 2 రకాలైనటువంటి లేఖలను గురించి మనము చెప్పుకున్నాము. అవే ఆత్మీయమైనటువంటి లేఖలు, 2 వ్యాపార లేదా సామాజిక లేదా అధికారిక లేదా వ్యవహార లేఖలు. ఇక ఆత్మీయమైనటువంటి లేఖలు ఇందులోనే ఈ పదంలోనే కనపడుతుంది. ఆత్మీయమైనటువంటి లేఖలు అంటే ఒక విద్యార్థి తన తండ్రికి రాసేటటువంటి లేఖలు ఆత్మీయంగా, లేదా ఒక స్నేహితుడు తన యొక్క
సుదూర ప్రాంతంలో ఉండేటటువంటి తన స్నేహితుడికి రాసేటటువంటి లేఖలు, సంబోధిస్తూ రాసేటటువంటి లేఖలు. అంటే ఆత్మీయమైనటువంటి పలకరింపు, ఒకరిని మరొకరు రాసుకునేటటువంటివి ఆత్మీయ లేఖలుగా పేర్కొనాలి. అంటే పరస్పరము ఒక కుశల సమాచారాన్ని గురించి తెలుసుకునేందుకు మాత్రమే కాకుండా ఉభయుల యొక్క అనుబంధ బాంధవ్యం పెంపొందించేందుకు కూడా, అంటే ఉభయ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మధ్యన ఉండేటటువంటి అనుబంధము, ఆప్యాయత, స్నేహ సంబంధాన్ని పెంపొందించడం కోసము ఈ ఆత్మీయత లేఖలు అనేటటువంటివి రాయడము చాలా ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. నేటి తరానికి లేఖ రచనతో అంత గాఢమైనటువంటి పరిచయం లేదు, కానీ గత తరంలో పరస్పరము లేఖ రచన ద్వారా ఆత్మీయులు అమితమైనటువంటి ఆనందాన్ని పొందేవారు. ఒక సన్నిహిత మిత్రుడి నుండి మనసుకు తాకే ఉత్తరం వచ్చిందంటే ఎంతో సంతోషపడేటటువంటి వాళ్ళు. సుదూర ప్రాంతంలో ఒక విద్యను అభ్యసిస్తున్నారు. ఒక విద్యార్థి తన యొక్క స్నేహితుడు ఉదాహరణకి 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల నుంచి చదువుకునేటటువంటి సందర్భంలో, గొప్పలైనటువంటి విద్యాలయాల్లో చదువుకునేటటువంటి సందర్భంలో ఇటువంటి ఆత్మీయమైనటువంటి లేఖలు ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థి స్నేహితుడికి రాసినప్పుడు ఆ లేఖ వచ్చిందంటే, ఆ లేఖను చదివి అమితంగా ఆనందపడేటటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య కోకొల్లలుగా కనపడుతుంది. లేదా సుదూర ప్రాంతంలో ఉండేటటువంటి ఒక విద్యార్థి తన తండ్రికి రాసినటువంటి అమితమైనటువంటి లేఖలుగా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా, అంటే తండ్రి తన యొక్క కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఉత్తరం రాసిన, కుమారుడు తన పురోభివృద్ధి గురించి తండ్రికి లేఖ పంపిన ఎంతో సంతోషము, గొప్పనైనటువంటి ఒక ఉద్విగ్నత కనబడుతూ ఉంటుంది. ఇది నేటి తరంలో తగ్గిపోవచ్చు, కానీ ఇప్పటికీ ఉత్తరం వచ్చిందంటే ఎంతో ఆనందపడేటటువంటి వాళ్ళ యొక్క ఎంతో మంది ఆనందం పడడం చాలా మందికి అనుభవంలో ఉన్నటువంటిదే. ఇక స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు రాసేటటువంటి ఉత్తరాలకు సూత్రబద్ధమైనటువంటి నిబంధనలు ఏమీ ఉండవు. ఉత్తరాలలో ఒక ఆత్మీయత తొణికిసలాడుతూ ఉండాలి. ఏ ఉత్తరం రాసినా అది ఒక ఆత్మీయత కనబడుతూ ఉండాలి. అంటే ఈ ఉత్తరాలలో కూడా సహజమైనటువంటి వ్యక్తీకరణలు ఉండాలి. రాసేటప్పుడు సహజమైనటువంటి వ్యక్తీకరణలు ఉండాలి. కల్పితమైనటువంటి విషయాలు ఉండకూడదు. కల్పితమైనటువంటి సందర్భోచితమైనటువంటి విషయాలు ఉండకుండా సహజంగా ఉండేటటువంటి ఆత్మీయులను ఆకట్టుకునేటట్టుగా, ఆత్మీయులు సంభాషించుకునేటటువంటి పద్ధతి ఏ విధంగానైతే ఉంటుందో ఆ పద్ధతి ఈ లేఖలలో కూడా ఉండాలి. అంతేకాకుండా పరిచయస్తులకు రాసే ఉత్తరాల ప్రారంభంలో వయస్సు, బాంధవ్యము, వారి సామాజిక స్థాయిలను దృష్టిలో ఉంచుకొని పూజ్యులైన, గౌరవనీయులైన మొదలైనటువంటి పదాలను సంబోధిస్తూ వాడుకోవాలి. ఇక పెద్దలకు రాసేటప్పుడు మనము గౌరవనీయులైనటువంటి సూచకంగా రాస్తూ ఉంటాం. మిత్రులకైతే ప్రియమైనటువంటి స్నేహితుడా అనేటటువంటి ఆత్మీయతను చూపిస్తూ రాసుకునేటటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది. ఇక ప్రముఖమైనటువంటి లేఖలు తెలుగు సాహిత్యంలో కానీ, లేదా మొత్తం మీద లేఖ రచనలలో ముఖ్యంగా మనకు మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు తన కూతురికి రాసినటువంటి, ఇందిరా ప్రియదర్శిని గారికి రాసినటువంటి లేఖలు అత్యుత్తమమైనటువంటి విజ్ఞాన ఖండాలుగా మనకు మేధావులు గుర్తించారు. ఉత్తమ స్థాయి ఆత్మీయ లేఖలుగా జవహర్లాల్ నెహ్రూ గారు తన కూతురికి రాసినటువంటి లేఖలు ఉత్తమమైనటువంటి లేఖలుగా, ఆదర్శవంతమైనటువంటి లేఖగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా తెలుగు సాహిత్యానికి వచ్చినప్పుడు, తెలుగు భాషా సాహిత్యాలకు గొప్ప సాహిత్య సేవ చేసినటువంటి తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయినటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి యొక్క లేఖలు తెలుగు వాంగ్మయపు వికాసాలను అంచనా వేసేందుకు కూడా తోడ్పడుతున్నాయి. ఆ తర్వాత దక్షిణ భారతదేశపు రాజారామోహన్ రాయ్గా గుర్తింపు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క లేఖలు సామాజిక రంగాలకు విశేషమైనటువంటి విశేషాలను వెల్లడింపజేసినాయి. అదేవిధంగా ఆధునిక తెలుగు కవితా వైతాళికుడైనటువంటి గురజాడ వెంకటప్పారావు గారు కూడా తమ యొక్క సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు లేఖలను చాలా సుదీర్ఘంగా లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా గుడిపాటి వెంకటాచలం తన మిత్రులు, అభిమానులకు కొన్ని వేల ఉత్తరాలు రాసి ఉంటారు. అదేవిధంగా రమణాశ్రమ లేఖల ద్వారా చలం తాత్విక పరిణామ క్రమము విస్పష్టంగా ఆవిష్కరింపబడింది.
అదేవిధంగా ప్రసిద్ధ కళాతత్వవేత్త అయినటువంటి సంజీవదేవ్ రాసినటువంటి ఉత్తరాలు తెలుగు లేఖ సాహిత్య చరిత్రలోనే అత్యంత ఉల్లేఖనీయమైనటువంటివి. రోజుకు కనీసము అరడజన్ పైన లేఖలు సంజీవదేవు రచించేవారట. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి లేఖలు అనేకంగా మనకు వారు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా సామల సదాశివ రచించినటువంటి ఉత్తరాలు సాహిత్య విలువలతో ఉన్నాయి. అంతేకాకుండా ప్రసిద్ధ కథా రచయిత అయినటువంటి వేలూరు శివరామ శాస్త్రి గారు రాసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు పరిశోధనలకు కూడా తోడ్పడ్డాయి. మహాకవులైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దాశరథి మొదలైనటువంటి వారు వివిధ సందర్భాలలో రచించినటువంటి లేఖలు సార్వత్రిక ప్రాముఖ్యతను సాధించుకున్నాయి. ఇవన్నీ సాహిత్య సంబంధమైనటువంటి లేఖలే అయినా సాహిత్య వ్యాసాలలో అంతగా కనిపించినటువంటి ఆత్మీయత వీటిలో బలంగా ఉండటము ప్రత్యేకంగా గుర్తించవలసినటువంటి అంశంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ లేఖ రచన అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇది వ్యక్తిగతమైనటువంటి సామాజిక జీవితాలపైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో సాంప్రదాయిక లేఖ రచన బాగా తగ్గిపోయినప్పటికీ లేఖల అస్తిత్వం మాత్రము ఎప్పటికీ ఉంటుంది అనేటటువంటి మాటని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యాపార లేఖలలో సంక్షిప్తత, సాంకేతికత అనేటటువంటిది బాగా అవసరంగా కనబడుతూ ఉంటుంది. ఈ మొత్తం మీద మానవుల మధ్య సంబంధాలను, దేశాల మధ్య సంబంధాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి భాషా మాధ్యమమే లేఖగా చెప్పుకోవచ్చు. ఇది లేఖ రచనకు సంబంధించినటువంటి విషయముగా మనము ఇవాళ ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకున్నాం. ధన్యవాదాలు.